వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి కదా, అందరూ గుడికి వెళ్ళి వచ్చేసారా? ఆల్మోస్ట్ అందరూ వెళ్ళి వచ్చేసే ఉంటారు. ఎందుకంటే రామయ్య కళ్యాణం కదండి, లోక కళ్యాణం చూడకుండా ఎవరైనా ఉంటారా? ఆ రామయ్య కళ్యాణం చూడడానికి అయితే మేము కూడా వెళ్ళామండి. ఇంక ఈరోజు అయితే ఎర్లీగా లేచి పూజ చేసుకుందాం అనుకున్నాను, కానీ మా వారు ఎర్లీగా ఈరోజు 4:30కే వర్క్కి అయితే వెళ్ళిపోయారు. మా వారు వెళ్ళిపోయినంటే ఇంక మళ్ళీ పడుకుని పోయాను. లేచేసరికి ఏమో 6:30 అయిపోయింది. ఇంక లేచి లేవగలనే స్నానం అయితే చేసేసి ముందు గడపకైతే రెడీ చేసేసుకున్నాను. గడపకు పసుపు రాసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం, చాలా నిండుగా పచ్చగా కనిపిస్తుంది. ఇంకా పసుపు రాసుకొని రెడీ చేసుకున్న తర్వాత వాకలు అయితే ఉడిచేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంకా గడపకు కావాల్సిన మామిడి కొమ్మలు అయితే తెంపేసుకుంటున్నాను. చూశారు కదా, ఇంటి ముందునే మామిడి చెట్టు ఉంది. ఇంకా 2 మామిడి కొమ్మలు అయితే కోసేసి గుమ్మానికి అయితే పెట్టాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ పచ్చగా కనిపిస్తుంటే మామిడి తోరణాలతోటి. మీరు కూడా ఇలాగే చేశారా? ఇంకా దేవుడికి కావాల్సింది వడపప్పు పానకం కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా అవే రెడీ చేశాను. కొంచెం పానకం చేశాను, వడపప్పుని రెడీ చేశాను. ఇంకా దేవుడి మూల నెట్టి అయితే శ్రీరాముడికి పూజ అయితే చేసేసుకున్నాను. పూజ చేసేసుకున్న అంటే ఇంకా మా లక్ష్మి నేను మా పిల్లల్ని తీసుకొని అయితే గుడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పానకం అన్నట్టే ఒకటి గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా గుడికి వెళ్ళామంటే పానకం కోసమే వెళ్ళేదాన్ని. పానకం అంటే అంత పిచ్చి నాకు. ఇంకా పానకం తాగేసి ఇంకా కావాలని ఏడ్చేదాన్ని. 2-3 సార్లు అయితే లైన్ కూడా కట్టేదాన్ని ఇంకా పానకం కోసం. ఇక్కడైతే మాకు పానకం అయితే గుళ్ళో దొరకలేదండి. మజ్జిగ అయితే ఇచ్చారు, మజ్జిగ అయితే తాగాము. ఇంకా పులిహోరని అయితే ప్రసాదం కింద పెట్టారు, ప్రసాదం కూడా తిన్నాము. ఇక్కడ క్రౌడ్ చూసారు కదా ఎంత ఉందో. ఎలాగైతే దర్శనం కూడా అయిపోయింది. దర్శనం చేసేసుకొని కొంచెంసేపు కళ్యాణం దగ్గర కూడా కూర్చున్నాము. కళ్యాణం కూడా చూసేసాము. ఆ రామయ్య కళ్యాణం చూడడం అంటే మామూలు విషయమా? అంత జనంలో అయితే మేము కళ్యాణం అయితే చూసాము. ఇంకా మా వరకు అయితే కర్పూరం దండలు కూడా వచ్చాయండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ భోజనం అయితే పెట్టారు, భోజనం కూడా తినేసాము. అదేనండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే.